బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు మీరు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు, రైట్? మీరు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇది ఒక ప్రాముఖ్యమైన సంఘటన. అసలు ఎవరు వస్తున్నారు? ఎవరు అర్హత కలిగిన వారు అవుతారు? ఎవరు అర్హత లేని వారు అవుతారు? ఇప్పుడు మనం చూడబోతున్నాను. ఒక ముఖ్యమైన ప్రకటన. ఎవ్వరు మిస్ కాకుండా చూడండి. న్యూస్ చూస్తున్నారు. మీరు చూడటమే కాదు, మీ ఫ్రెండ్స్కి, మీ స్నేహితులకి, మీ బంధువులకు కూడా ఈ యొక్క వీడియోని, ఈ యొక్క బ్రేకింగ్ న్యూస్ని మీరు షేర్ చేయండి. వారిని కూడా మీరు ఒక మంచి మార్గంలో నడిపించిన వారు అవుతారు. లైవ్ చూడండి, తప్పకుండా చూడండి. బ్రేకింగ్ని చూస్తున్నారు. మీరు ఈ లోకంలో ఇంతకాలం మొబైల్కి, సినిమాలకి, సీరియల్స్కి, వ్యసనాలకి, పాపానికి, డ్యాన్సులు, పబ్బులు అంటూ ఒకవేళ గనుక మీరు వాటన్నిటికీ బానిసై ఉంటే, ఇక నుంచైనా ఆ యొక్క వ్యసనాల నుండి విడుదల పొందాలని ఈ యొక్క న్యూస్ మీ ముందుకు తీసుకురావటం జరిగింది. ఓకే, ఇక మనం బ్రేకింగ్ న్యూస్లోనికి వెళితే, ప్రకటన గ్రంథం 1:7 ప్రకారము, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచు ఉన్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకొందరు. అవును, ఆమేన్. అవును, మీరు చూస్తుంది, మీరు వింటుంది 100% నిజం. ఇది కట్టుకథలతో లేకపోతే అబద్ధమో కాదు, కానీ ఆయన వచ్చేటప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఒక 6 పాయింట్లు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక ముఖ్యమైన ప్రకటన ఏమిటంటే, ఆయన మేఘారుడై వచ్చుచూ ఉన్నాడు. ఒక ప్రాముఖ్యమైన ప్రకటన, బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచూ ఉన్నాడు. కాబట్టి ఆయన వచ్చేటప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఒక 6 పాయింట్లు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రభు రాక సమయం ఎవ్వరికీ తెలియదు, తండ్రికి మాత్రమే తెలియను. మొదటి పాయింట్గా, ప్రభు రాక సమయం ఎవరికి తెలియదు, తండ్రికి మాత్రమే తెలియను. మత్తయి సువార్త 24:36. రెండో పాయింట్ ఏమిటంటే, మెలకువగా ఉండండి, ఎందుకంటే ఏ దినము ప్రభు వస్తాడో ఎవ్వరికీ తెలియదు కనుక. మత్తయి సువార్త 24:42 ప్రకారం మరలా చెబుతూ ఉన్నాను, మెలకువగా ఉండండి, ఎందుకంటే ఏ దినము ప్రభు వస్తాడో మనకు తెలియదు. మూడవది, సిద్ధపడి ఉండాలి, ఎందుకంటే ఊహించని గడియలో ప్రభు వస్తారు. మరలా చెబుతూ ఉన్నాను, సిద్ధపడి ఉండండి, ఎందుకంటే ఊహించని గడియలో ప్రభు రాబోతూ ఉన్నాడు. ఆయన మేఘారుడై రాబోతూ ఉన్నాడు. మత్తయి సువార్త 24:44. 4వ పాయింట్గా నేను మీకు తెలియచేయగలిగింది ఏమిటంటే, రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చును. మరలా చెబుతూ ఉన్నాను, రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు వచ్చును. 1 దెస్సలోనీయులకు 5:2. 5వ పాయింట్గా మనం చూసినట్లయితే, మెలకువగా ఉండి తన అవసరములను కాపాడుకునేవాడు, పరిశుద్ధతతో జీవించువాడు ధన్యుడు. ప్రకటన గ్రంథము 16:16. మీరు ఊహించని గడియలో ప్రభు వస్తాడు. లూకా సువార్త 12:40. కాబట్టి మీరు సిద్ధముగా ఉండండి, మీరు ఊహించని గడియలో మనుష్య కుమారుడు వచ్చును. ఒకవేళ ఇంతకాలము లోకములో, పాపములో, కీడులో, దుర్వ్యసనాలలో నీవు గనక బ్రతుకుతూ ఉన్నట్లయితే, నేడే రక్షణ దినము, ఇదే మంచి సమయము గనుక ఈ వీడియో చూస్తున్నటువంటి నీవు నీ బంధువులకు, నీ స్నేహితులకు ప్రభువుని నీ సొంత రక్షకునిగా మరి పరిచయం చేసినట్లయితే, వారు కూడా దేవునిని అంగీకరించినట్లయితే, దేవుని వైపు తిరిగినట్లయితే, దేవుని రాజ్యానికి మీరు కూడా అర్హులవుతారు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇదిగో త్వరగా వచ్చుచూ ఉన్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ప్రకటన గ్రంథము 22:12. అవును, ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. వాని క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నారు. అయితే దేవుని పరలోక రాజ్యంలో ఎవరు ఉంటారో నేను కొన్ని పాయింట్స్ మీకు మరలా తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని రాజ్యానికి ఎవరు అర్హులు, దేవుని రాజ్యంలో ఎవరు అనర్హులుగా ఉంటారో వారి గురించి నేను కొన్ని పాయింట్లు మీకు తెలియచేయబోతూ ఉన్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:9-10 మనం చూసినట్లయితే, అన్యాయస్తులను దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులై విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను,
త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని వాక్యం ద్వారా దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఇది చాలా స్పష్టమైనటువంటి హెచ్చరిక. పశ్చాత్తాపం లేకుండా పాపంలో ఉండేవారు దేవుని రాజ్యంలో మరి అర్హులు కారు. అలాగే గలతీ పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు మనం చూసినట్లయితే, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదము, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. శరీర కోరికలలో జీవించేవారు దేవుని రాజ్యంలో ఉండలేరు అని హెచ్చరిస్తూ ఉన్నది ఈ వాక్యం ద్వారా. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వరకు శరీర కోరికలలో జీవించేవారు దేవుని రాజ్యంలో ఉండలేరని మరి వాక్యం హెచ్చరిస్తూ ఉంది. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం ప్రకారం, భయపడవారును, అవిశ్వాసులను, హీనులను, హంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు మరియు అబద్ధము చెప్పువారు అందరూ నరకములో భాగముండును. ఇది 2వ మరణము. ఈ వాక్యం ప్రకారం భయము చేత జీవించే జీవితం కూడా దేవుని రాజ్యములో చేర్చదని హెచ్చరిస్తూ ఉన్నది. అలాగే 4వ పాయింట్గా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం, దేవుడే యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా చెప్పినటువంటి మాట ఏమిటదంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తము ప్రకారము చేయువాడే ప్రవేశించును. మాటలతో కాదు, యేసు చెప్పిన విధముగా జీవించిన వారే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. మరి దేవుడే స్వయముగా ఈ 4వ మాట ద్వారాగా మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇది 2వ హెచ్చరికయు. ఇవన్నీ మీలో లేకుండా చూసుకోండి, జాగ్రత్త పడండి. రెఫరెన్స్ ఆధారంగా మీకు తెలియచేయడం జరుగుతుంది. మరి ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం, మరి దేవుని రాజ్యానికి అర్హులు ఎవరు? ఇప్పుడు 3వ పాయింట్గా నేను మీకు తెలియచేయబోతూ ఉన్నాను. దేవుని రాజ్యంలో ఎవరు ఉండబోతూ ఉన్నారు, ఎవరు అర్హులుగా ఉండబోతూ ఉన్నారు అనేది 3వ పాయింట్గా నేను మీకు తెలియచేయబోతూ ఉన్నాను. పునర్జన్మ పొందినవారు, మారు మనసుతో తిరిగిన వారు, దేవుని చిత్తం చేయువారు, పరిశుద్ధులైన వారు, యేసులో స్థిరముగా ఉండేవారు, ప్రేమ, దయతో, శాంతితో జీవించువారు మాత్రమే దేవుని రాజ్యంలో అర్హులుగా ఉండబోతూ ఉన్నారు. మొదటి పాయింట్గా మనం చూసినట్లయితే, కొత్తగా జన్మించిన వారు, నీటి మూలముగాను బాప్తిసం మూలముగాను జన్మించిన వారు పరలోక రాజ్యానికి అర్హులవుతారు. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు మనం చూసినట్లయితే, అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. 5వ వచనం చూసినట్లయితే, యేసు ఎట్లైనను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని మరి యోహాను సువార్త ద్వారాగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి పాయింట్గా మనం చూసినట్లయితే, ఎవరు దేవుని రాజ్యాన్ని అర్హులంటే మరి యేసు ప్రభువుని స్వీకరించి ఆత్మ వలన జన్మించిన వారే దేవుని రాజ్యానికి అర్హులు. 2వ పాయింట్గా మనం చూసినట్లయితే, చిన్నపిల్లల వంటి వారై మారు మనసు చెందితే గాని మార్పు చెందితే గాని పరలోక రాజ్యానికి అర్హులు కారు. అయితే మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం ప్రకారము, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను అనెను. 3వ పాయింట్గా మనం చూసినట్లయితే, నీతిమంతులు, దేవుని చిత్తాన్ని చేయువారు పరలోక రాజ్యానికి అర్హులు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం, ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతివాడు దేవుని రాజ్యమునకు ప్రవేశింపడు గాని నా పరలోకపు తండ్రి చిత్తము చేయువాడు మాత్రమే ప్రవేశించును. కేవలం ఇవి మాటలు కాదు, దేవుని చిత్తాన్ని చేయటమే చాలా ప్రాముఖ్యమైనది.
4వ మాటగా మనం చూసినట్లయితే దయగలవారు, శాంతిని కలుగు చేయవారు, పరిశుద్ధ హృదయములైన వారు పరలోక రాజ్యానికి అర్హులు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3-10 మనం చూసినట్లయితే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని చెప్పేసి లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. శాంతి కలుగు చేయవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. శుద్ధ హృదయం గలవారు దేవునిని చూచెదరు. మంచితనముతో, పరిశుద్ధతతో, వినయముతో ఉన్నవారు దేవుని రాజ్యానికి అర్హులు. 5వ పాయింట్గా మనం చూసినట్లయితే క్రీస్తులో నిలిచిన వారు, ఆజ్ఞాపూర్వకంగా జీవించువారు పరలోక రాజ్యానికి అర్హులు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5-6 ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యేసులో స్థిరంగా ఉండటం, ఆయనతో జీవ సంబంధం కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యమైనది, అవసరమైనది. అలాగే 6వ పాయింట్గా మనం చూసినట్లయితే పరిశుద్ధులైన వారు మరియు స్థిరపడి ఉన్నవారు, సిద్ధపడి ఉన్నవారు పరలోక రాజ్యానికి అర్హులు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7-8 పరిశుద్ధ జీవితం గలవారు దేవుని యందు నిలబడగలరు. చివరిగా మనం 7వ పాయింట్ చూసినట్లయితే దేవుని ప్రేమించేవారు మరియు యేసు కోసం జీవించిన వారు పరలోక రాజ్యానికి అర్హులు. దేవుని ప్రేమించేవారు 2 తిమోతి 4వ అధ్యాయం 7-8 మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. 7 పాయింట్లు ఉన్నవారు దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యంలో దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా చేర్చబడతారు. యేసును ప్రేమించి ఆయన కోసం జీవించేవారు దేవుని రాజ్యంలో అర్హులుగా ఉండబోతూ ఉన్నారు. అయితే చివరిగా మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయము 16 నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. ఎవరైతే నమ్ముతూ ఉన్నారో, ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో, ఎవరైతే ప్రభునందు గురిగలిగి, ఎవరైతే రక్షణ మార్గంలో నడవాలని, బాప్తిసం పొందాలని, యేసుక్రీస్తే నిజమైన దేవుడని నమ్ముతూ ఉన్నారో వారందరూ రక్షించబడబోతూ ఉన్నారు. అలాగే రక్షించబడిన వారు 7 పాయింట్ల ప్రకారం గనక జీవించినట్లయితే దేవుని రాజ్యానికి అర్హులుగా ఉండబోతూ ఉన్నారు. మరి నువ్వు పరలోక రాజ్యానికి అర్హునిగా, అర్హురాలుగా ఉండాలని కోరుకుంటున్నావో, లేకపోతే విడవబడిన వారిలో సాతాను సామ్రాజ్యంలో నరకములో ఉండాలని ఆశపడుతూ ఉన్నావా? ఈ వీడియో ద్వారానైనా దేవుణ్ణి, నిజరక్షకుణ్ణి తెలుసుకొని మారు మనసు పొంది దేవుని రాజ్యంలో నీవు కూడా ఉండాలన్నదే ఈ వీడియో యొక్క ప్రాముఖ్యమైనటువంటి ముఖ్య ఉద్దేశం. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన రాకడ నిమిత్తము సిద్ధపరచునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.